आवाज न्यूज़ ट्रू वॉइस। आदाब नाज़रीन, आवाज़ न्यूज़ चैनल पर आपको खुशामदीद। भद्राद्री कोत्तागुड़म जिले के बोरगमपाडू मंडल में बिजली महकमे की जानिब से नई लाइनें बिछाई जा रही है। डीई ने बताया कि बोरगमपाडू और सारापाका सब स्टेशन को मजबूत करके मियारी बिजली फ्राहम की जाएगी। बारिश के मौसम में शहरी बिजली की तारों के करीब काम करते वक्त एहतियात रखें, अफसरान ने मशवरा दिया। ये इक़दामात अवामी तहफ़्फ़ुज़ को मद्देनज़र रखने के लिए किए जा रहे हैं। बिजली की बेहतरी देही तरक्की के लिए इंतहाई अहम है, अफसरान ने वाज़ेह किया। 33 kV ఇంటర్లింకింగ్ లైన్ అనేది వేయడం జరిగింది। ఇది పూర్తిగా మన యొక్క విద్యుత్ వ్యవస్థను బుర్గంపాడు మండలంలో విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేయడం కోసం మన యొక్క ప్రభుత్వం ఈ యొక్క సబ్ స్టేషన్స్ కు ఆల్టర్నేటివ్ గా 33 kV లైన్ అనేది ఉండాలి ప్రతి సబ్ స్టేషన్ కు అనే ఉద్దేశంతో ఏదైతే చేసిందో ఆ ప్రోగ్రామ్ లో భాగంగా మన యొక్క బుర్గంపాడు మండలంలో కూడాను ఈ సారపాక సబ్ స్టేషన్ మరియు బూర్గంపాడు సబ్ స్టేషన్ మధ్య కొత్తగా 33 kV లైన్ సుమారు 1.5 ఖర్చుతోటి ఇది చేయడం అనేది జరిగింది। అయితే దీనిలో మనము అందరికీ కూడాను ప్రెస్ ముఖంగా పత్రికా ముఖంగా మనము అంతరాయాన్ని ముందుగానే తెలియజేసే ఈ యొక్క వర్క్ అనేది మనం చేయడం జరిగింది। అలాగే మనకి గత 2-3 రోజులుగా వాతావరణంలో మార్పు వల్ల కూడాను కొన్ని చోట్ల లైన్లలో ఇన్సులేటర్లు కానీ డిస్కులు కానీ ఫెయిల్ అయినప్పుడు అంతరాయం అనేది ఏర్పడిందే తప్ప ఎటువంటి విద్యుత్ కోతలు అనేవి మన బూర్గంపాడు మండలంలో కానీ భద్రాచలం డివిజన్లో కానీ ఎక్కడా కూడాను లేవు అని తెలియజేస్తున్నాను। అలాగే ఈ యొక్క సమస్యలు ఏదన్నా ఉన్నా, విద్యుత్ సమస్యలు ఏదన్నా ఉన్నా, మీకు మీటర్ సమస్య కానీ బిల్లు సమస్య కానీ లేకపోతే ట్రాన్స్ఫార్మర్లు ఫెయిల్ అవ్వడం కానీ మీ పొలాల్లో లేదా మీ యొక్క ఇంటి దగ్గర కరెంటు లేకపోవడం కానీ ఏదైనా సమస్యలు ఉన్నా కానీ మా యొక్క విద్యుత్ శాఖ సిబ్బంది ఎల్లవేళ మీకు అందుబాటులోనే ఉంటారు। వారి యొక్క ఫోన్ నెంబర్లు కూడాను సబ్ స్టేషన్స్ పంచాయతీ సెంటర్లలో కూడాను మేము ఒక ఫ్లెక్సీ రూపకంగా ఇవ్వడం జరిగింది ఆల్రెడీ। అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మనకి ఇప్పుడు ప్రస్తుతం టోల్ ఫ్రీ నెంబర్ 1912 అని చెప్పి ఉన్నది। సో దాని ద్వారా కూడా మీరు ఎటువంటి సమస్య ఉన్నా కానీ తెలియజేసినచో ఆ సమస్యకు వెంటనే తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది। ఇది 24 గంటలు అవైలబుల్ ఉంటుంది ఈ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ అనేది। అట్లానే ఈ యొక్క రైతులు కానీ వినియోగదారులు కూడాను వాళ్ళ ఇళ్లలోని సర్వీస్ వైర్ల కాడ కానీ లేకపోతే ఈ జిఐ వైర్ల దగ్గర కానీ జాగ్రత్తగా ఉండండి। ఇప్పుడు మనకి రీసెంట్గా మా యొక్క ఎన్పిడిసిఎల్ పరిధిలోని ఇలాగే రీసెంట్గా ఇల్లందులో కానీ కొన్ని చోట్ల మీరు బట్టలు ఆరేసుకునేటప్పుడు పొరపాటున చూసుకోక జిఐ వైర్లకి సప్లై వచ్చి ఆ ఇంట్లో 2-3 చనిపోవడం జరిగింది। అట్లా చాలా ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉన్నవి। సో ఇట్లాంటి విషయాల్లో కూడాను వినియోగదారులు తగు జాగ్రత్తలు తీసుకోగలరు। అలాగే ఎక్కడైనా ట్రాన్స్ఫార్మర్లు ఫ్యూజులు పోయినా లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం వచ్చినా మీరు వాటిని రిపేర్ చేయడం అనేది చేయకుండా ముందుగా మా యొక్క సిబ్బందికి కానీ లేకపోతే 1912 టోల్ ఫ్రీ నెంబర్కి కానీ తెలియజేసిన సో మేము ఇమీడియట్గా రియాక్ట్ అవుతాము। అంతేగాని దాన్ని మీరు సొంతంగా రిపేర్ చేయడం అనేది చేస్తే ఏదైనా యాక్సిడెంట్ జరిగితే తర్వాత మనము ఏం చేయలేము కూడాను। సో దయచేసి ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండగలరు। ఇక ఎల్లప్పుడూ కూడాను మా యొక్క విద్యుత్ శాఖ విద్యుత్ సిబ్బంది మీకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటారు। ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ మేము సబ్ స్టేషన్ దగ్గర కానీ లేకపోతే మా యొక్క ఏఈ గారు ఏడీ మా అందరివి నెంబర్లు ఉన్నాయి, వాటికి తెలియజేసినా కానీ మీకు సమస్యని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్। మనకి తీసేయాలని చెప్పేసి విద్యుత్ శాఖ వాళ్ళు తీసేశారు, ఇప్పుడు వేసినాయి అవి ఎంతవరకు సేఫ్గా ఉంటాయి? మనకి ఇప్పుడు ఏదైతే వేసిన లైన్స్ ఉన్నాయో దాంట్లో కొన్ని చోట్ల మనం ఐరన్ పోల్స్ వేయడం జరిగింది। దాదాపు 13 ఫీట్ల హైట్ ఉండే 13 మీటర్ల హైట్ ఉండే పోల్స్ వేయడం జరిగింది। అది ఎందుకంటే మనకి వచ్చే లైన్లు చెట్లు తగలకుండా ఉండాలి, అటు చెట్లు కొట్టొద్దు, లైన్లు హైట్లో ఉండాలనే ఉద్దేశంతో అట్లాంటివి మనం వేయడం జరిగింది। అవి వేసేటప్పుడు వాటికి మనం కాయిల్ ఎర్తింగ్ అని ఉంటుంది, మీరు చూస్తే ప్రతి పోల్ దగ్గర కూడాను ఎర్తింగ్ చేసాం మనం, అంటే పోల్ని ఆ కాయిల్ జిఐ వైర్ తోటి కాయిల్ చేసి దాన్ని ఎర్త్ చేసాం। సో అది అన్ని రకాలుగా రక్షణతో చేసింది అది, సో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని చేసాము। సో అది అపోహ చెందవద్దు, అది ఐరన్ పోల్ ని తీసేసామంటే ఆ పాత ఐరన్ పోల్స్ ఏవైతే ఉన్నాయో రస్ట్ బట్టి ఉండడం వల్ల తీసేసాం తప్ప స్ట్రాంగ్ గా ఉన్నవి ఐరన్ పోల్స్ అన్ని అలానే ఉంచాము। రస్ట్ బట్టి డేంజరస్ ఉన్న వాటిని మనం తీసేసింది మేజర్ గా। ఈ ఐరన్ పోల్ ఇప్పుడు ఏదైతే చేసిందో మనం అది ఫుల్ కాంక్రీట్ చేయించాము అండ్ వాటికి కాయిల్ ఎర్తింగ్ చేసాము। మీరు చూస్తే ప్రతి పోలు కూడా మీరు చూస్తే ఎక్కడ చూసినా అక్కడ మీకు కాయిల్ ఎర్తింగ్ కనపడుతుంటది। సో అది వేసిన పర్పస్ ఎటువంటి ఇన్సిడెంట్స్ ఇట్లా మీరు పోయి పట్టుకున్నా కానీ
షాక్ కొట్టకుండా ముందే అది గ్రౌండ్ అయ్యే విధంగా అలాంటి అరేంజ్మెంట్ చేయడం జరిగింది. సో అది అపోహే. సో దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు.